రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ తెలంగాణ భవన్ నుండి లైవ్ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? కార్యవర్గ సమావేశానికి ఇప్పుడే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ చేరుకున్నారు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడటానికి మా శాసనసభ మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు ఉన్నారు. స్వామిగౌడ్ గారిని అడిగి తెలుసుకున్న కార్యవర్గ సమావేశం ఎప్పుడు జరుగుతుంది, ఏంటి అనేది అనే అంశాలపై మనతో మాట్లాడటానికి స్వామిగౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ భవన్కు వస్తున్నారు. కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత రావటం లేదు. ఆయన ఒక మాట ఇచ్చాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓటేసి ఎన్నుకున్నారు, వారు పనిచేసే అవకాశం ఇవ్వాలి. ఆ పనిచేసే అవకాశం ఇవ్వాలంటే 2 సంవత్సరాలు ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. మనం వేచి చూద్దాం, 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసే పనులు ఏముంటాయో దాన్ని బట్టి మనం మాట్లాడదాం, అంతేగాని ఇంకోటి కాదు. కాబట్టి చాలా రోజుల తర్వాత రావటం లేదు. ఇచ్చిన మాట మేరకే వారు 2 సంవత్సరాలు గడిచినాక వస్తున్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర ఏ హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిందో అవన్నీ తొంగలో దొక్కిన పరిస్థితి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. దానికి సంబంధించి రానున్న రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి 2029లో కూడా మేమే ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పుకునే విధానం అదే చెప్పుకుంటారు. దాంట్లో రేవంత్ రెడ్డి చెప్పుకున్న దాన్ని మేము తప్పట్టం లేదు. ప్రజలు తప్పట్టాలి. అల్టిమేట్గా మనం ఎవరం ప్రజలకు తెలవాలి. ప్రజలు చదువుకునే ఆడబిడ్డకు స్కూటర్ ఇస్తానన్నది మేము కాదు. కేసీఆర్ గారు ఇచ్చేదానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పింది మేం కాదు. వయోవృద్ధులకు డబ్బులు పెంచిస్తామని చెప్పింది మేం కాదు. బీసీలకు 42 రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మేం కాదు. మరి ఇవన్నీ మీరు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకపోతే ఇస్తున్న విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, మేము చేస్తాం. ఇప్పుడు నీటిపారుదలకి సంబంధించి కొంత మీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 91 టీఎంసీలు ఇస్తూ కూడా చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 41 టీఎంసీలకే కేంద్రం దగ్గర మోకర్లిన పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? అందుకే మేము అనేది ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం? తెలంగాణ ప్రజల కోసం. ఈ భూములు బీడుబడిపోతున్నాయి అని చెప్పి ఆనాడు కాళేశ్వరం కట్టారు, ఆనాడు వాటర్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. 91 క్యూసెక్ల దగ్గర మనకు అగ్రిమెంట్ జరిగినప్పుడు అది ఎందుకు 40కి 41 పోయింది? ఎందుకు? ఎవరో ఏ ప్రజానీకం మీకు చెప్పారు? ఇప్పుడు ఉన్నటువంటి నదులన్నీ కూడా ఆంధ్రకు పోవడానికి గల కారణం ఏంటి? ఏ ప్రేమ కారణంతో పోతున్నాయి? ఏ గురువు కోసం పోతున్నాయి? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆయన చెప్పకపోతే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఇద్దరం ఎవరి వాదనలు చెప్పినాక ప్రజలే అర్థం చేసుకుంటారు. ఏం చేయాలి, ఎవరిని ముఖ్యమంత్రి ఉంచాలనేది ప్రజలే ఆలోచిస్తారు.
ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే శీతాకాల సమావేశాలు ఉన్నాయి. దానికి సంబంధించి నీటిపారుదలకు సంబంధించి కేసీఆర్ నేను సవాల్ విసురుతున్నాను, ఖచ్చితంగా శాసనసభకు రావాలి, వచ్చి చర్చించాలి. 10 ఏళ్ల పాటు మీరేం చేశారు అనేది చర్చిద్దాం, 2 ఏళ్ల పాటు మేమేం చేసామో చర్చిద్దాం అంటున్నారు. దానికి ఏమంటారు? తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. చర్చకు కేసీఆర్ గారు వస్తారు, దానికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని మెజారిటీ ఎమ్మెల్యేలని అల్లరి చేసి మాట్లాడనియకపోవడం అనేది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. లాస్ట్ టైం చూసాం మనం, కేసీఆర్ గారు మాట్లాడుతుంటే తన ఎమ్మెల్యేలతో చేయించినటువంటి గోల, దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రజలకు చేయాల్సిన సమాచారం అందదు కదా. కాబట్టి నిజాయితీ గల నీతి గల ముఖ్యమంత్రి గారు మీరైతే శాసనసభను సజావుగా నడపండి. స్పీకర్ గారికి ఆదేశాలు ఏంటి? పక్షపాతం లేకుండా ఒకరు మాట్లాడుతుంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మంత్రిని కూడా మీరు మాట్లాడనీయకపోతే ఇంకెవరిని మాట్లాడిస్తారు? కాబట్టి ఆయన అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి, మీరు అడిగే ప్రశ్నకు తన సమాధానం చెప్తాడు. అది ఓపిక ఉండాలి వినటానికి. ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా దానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని గోల చేసి సమావేశం నుంచి బైకాట్ చేసి ఎత్తి అవతల బారేసే విధానం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మండలిలో కూడా ఉన్నారు, దాదాపుగా సీనియర్. ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ కూడా 5 కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే అని చెప్పేసి, పార్టీ ఎక్కడా మారలేదు, పార్టీ మారేరనే ఆధారాల కన్నా మారలేదు అనటానికి ఎక్కువ ఉన్నాయి అంటారు. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? దాన్ని తెలంగాణ ప్రజానీకం బాగా గమనించింది. మనం తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్ గారు కానీ ఇంకోరు కానీ ఎవరు సర్వోన్నతులు కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు మొత్తం ప్రజలు ఏం చెప్పారనేది ముఖ్యం. మీరు మైకులు పట్టుకొని కదా మేము దీని డెవలప్మెంట్ కోసం పార్టీ మారామని చెప్పింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే మీరు స్పీకర్తో కూడా అబద్దాలు ఆడిచ్చారు. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న స్పీకర్ తోటి కూడా అబద్దాలు ఆడిచ్చారు. మరి స్పీకర్ గారికి తెలవాలి ఆయన ఎందుకు అట్లా చెప్పిండో, దాన్ని మనం చెప్పలేము. స్పీకర్ చాలా గౌరవమైన వ్యక్తి, ఆ పదవి చాలా గౌరవమైనటువంటి పదవి. స్పీకర్ అది చెప్పకూడదు, చెప్పాడు. మరి ప్రజలు నిర్ణయం చేయాలి. కాబట్టి తొందరలోనే జరిగే సమావేశంలో ప్రజలు వీటన్నిటి సమాధానం చెప్తారు. మెయిన్ ఇంకోటి రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే మెస్సీ వచ్చినప్పుడు దాదాపు సింగరేణి సంస్థలకు సంబంధించిన 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు ఈ కార్ రేసింగ్ సంబంధించి 55 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ రెండింటిని ఎలా బేరీ చేసుకోవాలి? సింగరేణికి సంబంధించిన 100 కోట్లు ఒక ఫుట్బాల్ ఆట కోసం ఖర్చు పెడితే, ఆనాడు హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలి, ప్రపంచం సరసన నిలబెట్టాలని కేటీఆర్ గారు రేసులు పెడితే దాన్ని అవినీతి కింద చూశారు. మరి మీరు ఫుట్బాల్ మ్యాచ్ ప్రపంచంలో కూడా చూపెట్టాలని చెప్పి మీరు చేసిన ప్రయత్నం మేము అభినందిస్తున్నాం. కానీ దాన్ని సింగరేణి ప్రజల డబ్బు తీసుకుపోయి దాన్ని కోట్లు పెట్టడం వల్ల తెలంగాణకేమొచ్చింది? ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇది విమర్శ కాదు, ఆయన ఆత్మవిమర్శ చేసుకొని నిజంగా మీరు ఫుట్బాల్ ఆటగాడు చాలా గొప్పవారు కాదంటలేము. ఫుట్బాల్ ఆటను మొత్తం తెలంగాణలో డెవలప్ చేయండి, గ్రౌండ్లు ఏర్పాటు చేయండి, పిల్లలకి నేర్పండి, మేము చాలా ఆనందిస్తాం. దానికి బడ్జెట్ కేటాయించండి, సంతోషం. కానీ ఒక్క మెస్సీ ఆట కోసం మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి ఏదో చేశారని చెప్పడం, ఆయన తోటి 2 బాళ్ళు ఆయన దనటం, మీరు 2 బాళ్ళు దనటం, మొత్తం 100 కోట్లు ఖర్చు అయిపోయిందంటాం, ఇది న్యాయం కాదు, సమంజసం కాదు. కాబట్టి ప్రజల డబ్బును ప్రజల కోసం వాడండి, లేదా విద్యార్థుల కోసం వాడండి. కాలేజీ విద్యార్థుల కోసం ఫుట్బాల్లు ఏర్పాటు చేయండి, గ్రౌండ్లు ఏర్పాటు చేయండి, మేము సంతోషిస్తాం. అందువల్ల నేను అనేది ఏమిటి అంటే, అల్టిమేట్లీ తీర్పు ఇచ్చేది ప్రజలు. మీరు చెప్పేది మేము చెప్పేది ప్రజలు వింటున్నారు. ఈ రోజు కాకపోతే రేపు తీర్పు ఇస్తారు. ఆ తీర్పు శిరసావించడానికి సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇది స్వామిగౌడ్ గారు చెబుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు అందరూ కూడా లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. కెమెరామ్యాన్ నాగేంద్రతో టీఆర్ఎస్ భవన్ నుంచి రామకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.